నమస్తే వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ దిస్ ఇస్ దుర్గా ఆచార్య చాణక్యుడు కేవలం గొప్ప ఆర్థికవేత్త రాజకీయ దురంధరుడు మాత్రమే కాదు మానవ సంబంధాల లోతులను క్షుణ్ణంగా పరిశీలించిన గొప్ప సామాజిక తత్వవేత్త కూడా కొన్ని వందల ఏళ్ల క్రితం ఆయన చెప్పిన చాణక్య నీతి నేటికి కూడా అక్షర సత్యంలా వర్తిస్తుంది మనిషి విజయానికి పతనానికి కారణం ఎంచుకునే మార్గం మాత్రమే కాదు ఎంచుకునే జీవిత భాగస్వామి కూడా అని చాణక్యుడు బలంగా విశ్వసించాడు ప్రేమ పెళ్లి అనేవి జీవితాన్ని మలుపు తిప్పే కీలక ఘట్టాలు అందుకే జీవిత భాగస్వామిని ఎంచుకునే విషయంలో ఏమాత్రం అజాగ్రత్త పనికిరాదని ఆచార్యుడు అప్పుడే హెచ్చరించాడు చాణక్యుడి ప్రకారం సుఖవంతమైన దాంపత్య జీవితం కోసం మీరు ఎలాంటి వ్యక్తులను ఎంచుకోవాలి ఎవరికి దూరంగా ఉండాలి అనే విషయాలను ఇప్పుడు చూద్దాం చాణక్యుడి ప్రకారం ఫ్రెండ్షిప్ లేదా పెళ్లి ఎప్పుడూ ఇద్దరు సమాన స్థాయి వ్యక్తుల మధ్య ఉండాలి ఇక్కడ సమానత్వం అంటే కేవలం ఆర్థిక స్థితి మాత్రమే కాదు వయస్సు ఆలోచన విధానం కుటుంబ నేపథ్యం విద్యార్హతలు కూడా అసమాన వ్యక్తుల మధ్య సంబంధం ఎప్పుడూ నిలవదని చాణక్యుడు స్పష్టం చేశాడు ఆలోచనల్లో లేదా అంతస్తులో విపరీతమైన తేడాలున్నప్పుడు వారి మధ్య అవగాహన లోపిస్తుంది ఒకరి పట్ల మరొకరికి న్యూనతాభావం లేదా ఆధిపత్య ధోరణి ఏర్పడి ఆ బంధం ముక్కలయ్యే ప్రమాదం ఉంది కాబట్టి మీ ఆలోచనలకు మీ స్థాయికి దగ్గరగా ఉండే వారితో ప్రేమ లేదా సంబంధం పెంచుకోవటం ఉత్తమం సహనం విజయానికి సోపానం అంటారు చాణక్యుడి ప్రకారం స్త్రీకైనా పురుషుడికైనా ఉండాల్సిన ప్రధాన లక్షణం సహనం పెళ్లికి ముందే మీ భాగస్వామి సహనాన్ని పరీక్షించాలని చాణక్యుడు సూచించాడు ఎవరైతే ఓర్పు కలిగి ఉంటారో వారు కష్టకాలంలో భయపడి పారిపోరు క్లిష్ట పరిస్థితుల్లో మీకు కొండంత అండగా నిలబడతారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా కుటుంబాన్ని కాపాడుకునే శక్తి ఓర్పు ఉన్నవారికే ఉంటుంది అలాంటి వాళ్ళు మిమ్మల్ని ఎప్పటికీ మోసం చేయరు కోపం తన శత్రువు శాంతమే తనకు రక్ష అనే నానుడి మనకు తెలిసిందే చాణక్యుడు కూడా ఇదే విషయాన్ని చెప్పాడు విపరీతమైన కోపం ఉన్న వ్యక్తితో ప్రేమ సంబంధం లేదా వివాహం నిప్పుతో చెలగాటం లాంటిది కోపం మనిషి విచక్షణను చంపేస్తుంది అమితమైన కోపం ఉన్న వాళ్ళు తమ చుట్టూ ఉన్న ఆనందాన్ని ప్రేమను గుర్తించలేరు చిన్న చిన్న విషయాలకే గొడవలు పడుతూ మీ మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తారు కోపంలో వారు తీసుకునే నిర్ణయాలు బంధాలను శాశ్వతంగా తెంచేస్తాయి కాబట్టి జీవితంలో ఆనందం కోరుకునేవారు ముక్కోపులకు దూరంగా ఉండటమే శ్రేయస్కరం సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు